మోటివేషన్ ఈజ్ రాయల్ రూట్ టు లెర్నింగ్. ప్రేరణ అభ్యసనానికి రాచబాట అంటారు సైకాలజిస్టులు. ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. క్రింది వాటిలో అంతర్గత ప్రేరణను సరైన విధంగా వివరిస్తున్నది ఏమిటి? అంతర్గత ప్రేరణ ఇంట్రిన్సిక్ మోటివేషన్ అనేది ఒక వ్యక్తి అంతరంగం నుండి వస్తుంది. అది ఆనందం కోసమో, అభిరుచి కోసమో, కృత్యాన్ని ఇష్టపూర్వకంగా చేయడం ద్వారా అంతర్గత ప్రేరణ మనం తెలుసుకోవచ్చు. అంతర్గత ప్రేరణకు వ్యతిరేకమైనది బహిర్గత ప్రేరణ. అంటే ఇది అంతరంగం నుండి రాదు. బహిర్గత కారకాలైన ఒక బహుమతి వల్ల, పొగడ్త వల్ల, లేక నింద తప్పించుకోవడం కోసం, దండన తప్పించుకోవడం కోసం, బాహ్య కారకాల ప్రభావం వల్ల వ్యక్తి ఒక కృత్యం చేయాలనుకోవడమే బహిర్గత ప్రేరణ. కనుక ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే బహిర్గతంగా ఇచ్చే బహుమతుల వల్ల వచ్చే ప్రేరణ కాదు, ఇతరులతో పోటీ వల్ల కలిగే ప్రేరణ కాదు, శిక్ష భయంతో వచ్చే ప్రేరణ కాదు. క్రింది వాటిలో అంతర్గత ప్రేరణను సరైన విధంగా వివరిస్తున్నది ఏమిటంటే పని చేయడంలో వ్యక్తిగత ఆనందం ద్వారా వచ్చేటువంటి ప్రేరణ. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఏదైనా అభ్యసించాలంటే పోటీ పరీక్షలకు సంబంధించిన సబ్జెక్ట్స్ కావచ్చు, దానికి తప్పనిసరిగా ప్రేరణ అవసరం. అబ్రహాం మాస్లో ప్రకారం ఈ ప్రేరణ అనేది అవసరాల నుంచి వస్తుంది. ఏ నీడ్ గివ్ రైజ్ టు మోటివేషన్ అండ్ మోటివేషన్ ఇస్ రాయల్ రూట్ టు లెర్నింగ్. కనుక ఈ ప్రేరణ 3 రకాలు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. అంతర్గత ప్రేరణ అంతరంగం నుండి వచ్చేది, బహిర్గత ప్రేరణ బాహ్య కారకాల వల్ల వచ్చేది. ప్రేరణలో చాలా శక్తివంతమైనది అచీవ్మెంట్ మోటివేషన్, సాధన ప్రేరణ. ఈ సాధన ప్రేరణ అనే భావన అమెరికా దేశానికి చెందిన మెక్లిలాండ్ మరియు అట్కిన్సన్ ప్రతిపాదించారు. వ్యక్తి తనకు లేనిది ఒక లక్ష్యంగా పెట్టుకొని, గమ్యంగా పెట్టుకొని, ఆ లక్ష్యం దిశలో, ఆ గమ్యం దిశలో నిరంతరం తనను తాను ప్రేరేపించుకోవడమే సాధన ప్రేరణ. ఒక రాజకీయ నాయకుడు అధికారం కోసం కావచ్చు, ఒక వ్యాపారవేత్త వ్యాపార రంగంలో సక్సెస్ కోసం కావచ్చు, ఒక సివిల్స్ యాస్పిరెంట్ ఐఏఎస్ ఐపీఎస్ జాబ్ సాధించడం కావచ్చు, ఒక గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థి ఆ జాబ్ సాధించడం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా నిరంతరం తమను తాము ప్రేరేపించుకుంటూ ఆ గమ్యం వైపు కదలడమే సాధన ప్రేరణ. డియర్ ఫ్రెండ్స్, మీలో అంతర్గత ప్రేరణ ఉంటే, కష్టపడి చదవకుండా ఇష్టపడి చదివితే, సాధన ప్రేరణ అచీవ్మెంట్ మోటివేషన్ ఉంటే డిఎస్ఏ కాదు యూపీపీఎస్లో ఐఏఎస్ ఐపీఎస్ కూడా సాధిస్తారు. మీరు జీవితంలో సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. ఇదే సందర్భంలో ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్. గతంలో నేను అప్లోడ్ చేసిన వీడియోస్, షార్ట్స్ తప్పనిసరిగా చూడండి. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే వెంటనే ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో కోర్సెస్ యాక్సెస్ చేసుకొని టాపిక్ వైజ్గా క్లాసెస్ వింటూ నోట్స్ రాసుకొని టాపిక్ వైజ్గా టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే రాబోయే నోటిఫికేషన్స్లో తప్పనిసరిగా మీరు జాబ్ సాధించడం జరుగుతుంది. మీరు భవిష్యత్తులో రాణించాలని, సక్సెస్ సాధించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.